హలో ఎవ్రీవన్, ఐఎమ్ సౌమ్య. ఇప్పుడు ఒబ్బట్టు చేయబోతున్నాము. అది ఎట్లా చేయబోయేది చూపిస్తాం. ఫస్ట్ శనగబెల్లని బాగా కడుక్కొని మనము దాన్ని బాయిల్ చేసుకోవాలా. అండ్ నెక్స్ట్ ఒబ్బట్టు పిండి రెడీ చేసేదానికి చిరోటి రవ్వ అనేసి మైదా ఎత్తుకున్నాము. 1 కప్పు చిరోటి ఎత్తుకున్నాము, 2.5 కప్పు మైదా ఎత్తుకున్నాము. పించ్ ఆఫ్ టర్మరిక్ అండ్ పించ్ ఆఫ్ సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలా. ఒబ్బట్టు పిండికి తగినంత నీళ్ళు పోసుకొని మిక్స్ చేసుకోవాలా. జాస్తి నీళ్ళు పోసుకుంటే కూడా ఒబ్బట్టు మనకి వచ్చేలే. బ్యాల్ ఉడికిందో లేదో చెక్ చేసుకుంటున్నాము. అండ్ రిక్వైర్డ్ ఎంత ఆయిల్ పోసుకొని తిరిగి బాగా మిక్స్ చేసుకోవాలా. పూర్ణం రెడీ చేసుకుంటున్నాము. పూర్ణంకి బెల్లం ఎత్తుకున్నాము. ఆ బెల్లం వచ్చేసి 3.5 కప్స్ ఎత్తుకున్నాము. నాకు కొంచెం స్వీట్ జాస్తి కావాలా, సో దాని మీద కొంచెం రిక్వైర్డ్ అంత వాటర్ వేసుకొని బాగా స్టిర్ చేసుకుండా టెంకాయ తురువేండిది ఈ పాకలో వేసుకుంటున్నాము. ఆ పాకు వచ్చి గట్టయినాక బ్యాల్ వేసుకొని మిక్స్ చేసుకోవాలా. ఈ టెక్స్చర్ వచ్చినాక ఆరబెట్టుకోవాలా. మనము బ్యాల్ ఆరినాక నీళ్ళంతా పొయ్యకుండా అది అట్లే మిక్సీలా ఇట్లా కొట్టుకోవాలా ఈ టెక్స్చర్లా. నెక్స్ట్ రెడీ చేసుకున్న పూర్ణంని ఒబ్బట్టు పిండిలో వేసి బాగా తట్టుకోవాలా. హీట్ అయిన తవాలా ఒబ్బట్టు తట్టి వేసుకున్నాము. ఇది వచ్చి యాక్చువల్లీ ఒబ్బట్టు షీట్. అది ఒబ్బట్టు కాల్చినప్పుడు గ్యాస్ సిమ్లో పెట్టుకుండా ఫైనలీగా నెయ్యి పోసి ఎత్తి పెట్టుకున్నాం. సో గాయ్స్, ఇట్లా ఒబ్బట్టు చేసేది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ వీడియోస్.